సార్ ఎలా సార్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత 'ఈషా' అనే సినిమాతో ఓ దర్శకుడిగా మిమ్మల్ని మీరు ఎలా అప్డేట్ చేసుకోగలిగారు? సరే యాష్ చోప్రా గారు 8 ఇయర్స్లో కూడా మూవీ చేస్తూనే చనిపోయారు. అంత అద్భుతమైన వీరచార కావచ్చు, ఏ ఏజ్లో చేశారు ఆయన. దర్శకులుగా కొంతమంది ప్రభావం చూపిస్తుంటారు, కొన్ని సినిమాలు కొన్ని ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో ఈ ఫలానా సినిమా లేదంటే ఫలానా దర్శకుడు నా మీద అమితమైన ప్రభావం చూపించారు అనుకునే వాళ్ళు ఎవరండి? నాకు విశ్వనాథ్ గారు చాలా ఇష్టం ఓకే. ఫస్ట్ నుంచి. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు, స్టార్టింగ్ స్టేజ్ గారు, సమ్ కొరియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అది అంటే ఒక్కొక్కసారి ఒక్కో సినిమా మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది, పర్టికులర్గా డైరెక్టర్ అని కాదు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కమ్బ్యాక్ లాగా అనుకున్నప్పుడు కంప్లీట్లీ నోన్ ఆర్టిస్టులకు వెళ్లకుండా మళ్ళీ ఒక మిడ్ ప్లేయర్స్లోనే తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ కథలో అలాంటి క్యారెక్టర్స్ ఉంటేనే మంచిది. కొద్దిగా హీరో లుక్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎక్కువ మెచ్యూర్డ్ ఆర్టిస్టులు దొరికితే ఆ ఫియర్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతారని నా ఫీలింగ్. చాలా తక్కువ సినిమాల్లో ఒక మెంటల్ హెల్త్ అనేది ఒక ప్రాపర్గా డిస్కస్ చేసిన సినిమా కథ. సో అంటే అప్పటికి అసలు మెంటల్ హెల్త్ అనే పదం కూడా చాలా మంది తెలియదు. సో అంత ఫార్వర్డ్ థింకింగ్ ఆలోచించింది మీరు ఇప్పుడు ఈ 'ఈషా' సినిమాతో ఏం చెప్పదలుచుకున్నారు? అదే 'ఈషా' సినిమాలో అగైన్ దీంట్లో ఏంటంటే డెత్ రిచువల్స్ అందరూ ఒకే రకంగా చేయరు. కొందరు పూడుస్తారు, కొందరు కాలుస్తారు, కొన్ని దేశాలు మమ్మిఫై చేస్తారు, కొందరు బాడీనే బయట వదిలేస్తారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ నన్ను ఇన్స్పైర్ చేసింది రాసుకోవడానికి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నా పేరు ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్. ఓకే, నైస్ మీటింగ్. సార్ మీది చాలా ఫ్యాసినేటింగ్ జర్నీ అనిపించింది సార్ నాకు. ఎప్పుడు 2009 కదా, మళ్ళీ 2025 మళ్ళీ ఇప్పుడు 'ఈషా'. అలా రాశాడు భగవంతుడు, అంతే. జర్నీ ఆయన డిసైడ్ చేశాడు. ఓకే. బట్ అంటే సరే, సినిమా మేకింగ్ ప్రాసెస్ ఎంత వద్దాం, బట్ ఈ ఒక 15-16 సంవత్సరాల పాటు ఒక సినిమా ఇండస్ట్రీని అలా పట్టుకొని, లేదంటే ఒక దర్శకత్వం చేయాలనే ఒక ఆలోచనో లేదంటే ఆ కోరికను అలా బలంగా పట్టుకొని ఉండడానికి మీకున్న మోటివేషన్ ఏంటి సార్ అసలు? తెలియదండి, అదే మోటివేషన్ అనేది జనరల్గా ఉండదు. అదే ఆ ఇంట్రెస్ట్. అంటే మధ్యలో నేను వెళ్ళాను, అంటే వెళ్ళి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ దూరంగా ఉండాల్సి వచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీకి. బట్ ఇది అయితే ఎప్పుడు కోరిక పోలేదు బాడీలోంచి, అది ఎప్పుడు ఉండిపోయింది మైండ్లో. అలాగా ఏదో అనిపిస్తుంది. లాస్ట్లో కూడా ఎప్పుడు అనుకునేవాడిని, లైఫ్లో ఎప్పుడైనా సరే మనము చివరి స్టేజ్లో ఉన్నప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ప్రతి మనిషికి ఒకటి ఉండిపోతుంది, సాధించలేకపోయామని. అది చాలా హారిబుల్ ఉంటుంది. అందుకని అది ఏదైనా సరే మనం అనుకున్నది నెరవేర్చుకొని వెళ్ళిపోతే తృప్తిగా ఉంటుంది. అందుకని కొద్దికాలం బయటికి వెళ్ళిపోయాక కూడా మళ్ళీ రావాల్సి వచ్చింది. బట్ అక్కడ ఉన్నా కూడా కంటిన్యూస్ ఫిల్మ్స్ చూడడము, అదే ప్రపంచం ఉండేది. మళ్ళీ ఇప్పటికి అది ఎందుకంటే 16 సంవత్సరాల పాటు అంటే గ్యాప్స్ తీసుకోవడం చూస్తూ ఉంటాం మనం. ఒక 5 ఏళ్ళు, మ్యాక్సిమం 10 ఏళ్ళు. బట్ మీరు 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక దర్శకుడు. ఎందుకంటే మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంటే కథా డైరెక్టర్ అని తెలుసు, బట్ మా వన్ ఆఫ్ అవర్ సీనియర్ జర్నలిస్ట్ అడిగారు అనమాట, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి ఇండస్ట్రీలో అనేసరికి షాక్ అనిపించింది. అంటే అంత సీనియర్ జర్నలిస్టులు కూడా అవును లేదు అనేది. అరే ఎలాగా అంటే దానికి అంటే ఒక విభత్సమైన పిచ్చి, అంతే. ఏదో ఒక తపన ఉంటే తప్ప అన్నాళ్ళు హోల్డ్ అవ్వదండి లోపల. మనకు ఆ కోరిక అన్నది అయితే డైల్యూట్ అయిపోతుంది. యాక్చువల్గా భగవంతుడితో నాకు అది అవ్వలేదు ఎందుకో, అది అలాగ ఉండిపోయిందే తప్ప. మళ్ళీ అనుకుంటాం కదా, బలంగా కోరుకుంటే అది ఎక్కడో చోటుకు మనల్ని తీసుకొస్తుందని. అదే జరిగింది. మళ్ళీ కథా సినిమా కూడా ఒక రకమైన థ్రిల్లర్ సార్ అది. అవును, దాని ఒక స్పెసిఫిక్ జానర్లో ఫిట్ చేయలేం కానీ, ఎందుకంటే స్టార్ట్ అయ్యే విధానం వేరే ఉంటుంది, అందులో ట్విస్టులు వచ్చే విధానం వేరే ఉంటుంది, అది దాని క్లోజర్ చాలా భిన్నంగా ఉంటుంది. సో అప్పుడు అంటే సరే నా జెనీలేక్ అవార్డు వచ్చింది ఆ సినిమాతో, అది కూడా నంది అవార్డు వచ్చింది ఆ అమ్మాయికి ఉత్తమనటిగా. సో ఇవన్నీ ఓకే, కానీ ఆ సినిమా ఎందుకు సస్టైన్ అవ్వలేకపోయింది అనుకున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర? అప్పుడున్న పరిస్థితులు వేరున్నాయండి. అప్పుడే అసలు స్టేట్ డివైడ్ అవుతూ ఉంటుంది, విపరీతమైన ఇష్యూస్ జరుగుతున్నాయి, థియేటర్స్ మీద గొడవలు. అది పీక్ అవర్స్లో రిలీజ్ అయిన ఫిల్మ్, అది మేజర్ ప్రాబ్లం అదే అయింది. అప్పుడు తెలుసు కదా, చాలా గొడవలు జరిగాయి. అదే ఇయర్ 2010 దాదాపుగా. అంటే థియేటర్స్ ఒక షో పడితే ఒక షో పడేది కాదు, ఒక షో పడితే ఒక షో పడేది కాదు, అలా అయిపోయే పరిస్థితిలో. అప్పుడు ఆ టైంలో రిలీజ్ అయిన ప్రతి ఫిల్ము అది ఫేస్ చేసింది అనమాట. మేజర్ రీజన్ అదే మూవీకి. ఎందుకంటే గున్నం గంగరాజు గారి నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అది ఒక మంచి సినిమా అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో ఆ బ్రాండ్ నుంచి రావడం, జెనీలీ అప్పటికి మంచి ఫామ్లో ఉంది ఆ అమ్మాయితో, తను కూడా. అండ్ అరుణాదిత్యకి ఫస్ట్ సినిమా అది. సో ఇలాగా చాలా మేజర్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నప్పటికి కూడా, అంటే దాన్ని మళ్ళీ టీవీలో చూసారే బాగుంది అని చెప్పి అనుకున్నారు, విపరీతంగా రన్ కట్ చేస్తే థియేటర్ రన్ అవ్వలేదు అది. సో థియేటర్కల్ రన్ అయ్యి సార్, ఒకవేళ ఆ సినిమా థియేటర్కల్ రన్ ప్రాపర్గా అయ్యి ఉంటే కనుక మీరు కంటిన్యూ అయ్యేవారా అప్పుడు? అంతే కదా. అంటే చెప్పలేమండి ఇవన్నీ ఎలాగుంటాయి అనేది. అదే ఇవన్నీ మన ఏమంటారు, ఇంకా ఊహలే, అంతే. ఏం జరిగింది అనేది. బట్ వీ కాంట్ చేంజ్ ద ఫేట్ ఆ టైం. అందుకని ఇంకా దాని గురించి ఇంక నేను అందుకే ఆలోచించలేదు అసలు ఏంటి అనేది. అంటే మీరు ఆలోచించలేదు కానీ, కాకపోతే ఆ సినిమా తర్వాత ఈ సినిమా అనగానే ఫస్ట్ ఆ రోజు ఆ ప్రెస్ మీట్ దగ్గర నుంచి నా మనసులో అదే, ఒక మనిషి 16 ఏళ్ల పాటు ఒక
గట్టిగా తన నమ్ముకున్న ఫీల్డ్‌లో లేదంటే ఏదైతే తనకు తృష్ణ ఉందో దాన్ని అలా పట్టుకొని ఉండడం అనేది మామూలు విషయం కాదు కదా! అని ఉండిపోయింది అలా మనసులో అది. అవును ఉంటుంది. సార్ ఎలా సార్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత 'ఈషా' అనే సినిమాతో ఒక దర్శకుడిగా మిమ్మల్ని మీరు ఎలా అప్డేట్ చేసుకోగలిగారు? అప్డేట్ అని ఏముండదండి. నాకు తెలిసి మనకు కంటిన్యూస్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఫిల్మ్ పైన, అది ఎప్పుడూ మనలో ఆ మార్పు జరుగుతూనే ఉంటుంది. అంతెందుకండి మనం అంటాం ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటూ ఉంటాం. కాదు, మనం చాలామంది ప్రపంచంలో అది నిరూపించారు. యాష్ చోప్రా గారు 8 ఇయర్స్‌లో కూడా మూవీ చేస్తూనే చనిపోయారు. అంత అద్భుతమైన వీరిచారా కావచ్చు. ఏ ఏజ్‌లో చేశారు ఆయన. జనరల్‌గా ఆ ఏజ్‌లో లవ్ స్టోరీని చేయడం అన్నది. అలాగే క్లయింట్ ఈస్ట్‌వుడ్ తీసుకోండి. స్టిల్ 95 అనుకుంటున్నా ఐ థింక్. రిడ్లీ స్కాట్ దాదాపు 80, 85, 90s మధ్యలో ఉన్నారు. వీళ్ళంతా కూడా టెక్నికలీ కావచ్చు ఎప్పుడైనా. నాకు తెలిసి ఏజ్ అనే దానికన్నా మనకి ఎప్పుడైతే మనలో ప్యాషన్ చనిపోతుందో సినిమా పైన, అక్కడి నుంచే మనము అప్డేట్ అవ్వడము ఆగిపోతుందని నా ఫీలింగ్. అంతే. కానీ సినిమాని ప్రేక్షకులు చూసే విధానం కూడా మారిపోతూ వచ్చింది కదా సార్. అదే అంటున్నాను. నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అదే. నిన్నటికి కూడా క్లయింట్ ఈస్ట్‌వుడ్ చేస్తూనే ఉన్నారు కదా వరల్డ్ ఫేమస్. రిడ్లీ స్కాట్ ఈ రోజుకి టాప్ డైరెక్టర్ హాలీవుడ్లో. అది ఏజ్ ఫ్యాక్టర్ అవ్వలేదు. ప్రేక్షకులు ఏ సినిమాను చూస్తున్నారన్నది టెక్నికలీ ఇవన్నీ కూడా అడిషనల్ యాడప్స్ అంతే. సోల్ ఎప్పుడు ఇంపార్టెంటే. మనం అప్డేట్ అవుతున్నామా అన్నది మనం కంటిన్యూస్గా మనలో ఆ ప్యాషన్ ఉందనుకోండి, మనం తెలియకుండానే అప్డేట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు నేను కంటిన్యూస్ ఇప్పటికీ రిలీజ్ అయిన ప్రతి వరల్డ్ ఫిల్మ్ అన్నీ నేను చూస్తూనే ఉంటాను. అదో ఇంట్రెస్ట్ అంతే మనకు తెలియకుండా. దానివల్ల మనకు తెలియదు, మనలో ఎప్పటికీ మనం అప్డేట్ అవుతూ ఉంటాం. అంతెందుకు ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో పాటు వచ్చిన చాలామంది డైరెక్టరు అప్డేట్ అవ్వలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మరి రాజమౌళి గారు ఎందుకు రోజు రోజుకు ఆయన ఇంకా టెక్నికలీ కొత్త మార్పు పెడుతూనే వెళ్తున్నారు అందరికీ కూడా అప్కమింగ్. కాబట్టి అది నాకు తెలిసి అది ప్యాషన్ రన్ చేస్తుంది మనిషిని. అప్డేట్ అనేది ఆటోమేటిక్గా అవుతారు మనుషులు ఆ ప్యాషన్ ఉన్నప్పుడు. సరే, అయితే అంటే మీ మీద ఒక అంటే దర్శకులుగా కొంతమంది ప్రభావం చూపిస్తుంటారు, కొన్ని సినిమాలు కొన్ని ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో ఈ ఫలానా సినిమా లేదంటే ఫలానా దర్శకుడు నా మీద అమితమైన ప్రభావం చూపించారనుకునే వాళ్ళు ఎవరండి? నాకు విశ్వనాథ్ గారు చాలా ఇష్టం. ఓకే. ఫస్ట్ నుంచి. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు స్టార్టింగ్ స్టేజ్ కానీ, ఇంకా అదే ఫారిన్లో టోనీ స్కాట్ అయినా, రిడ్లీ స్కాట్ కావచ్చు, సమ్ కొరియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు మనకు. అది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమా మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. పర్టికులర్గా డైరెక్టర్ అని కాదు. ఇప్పుడు గ్లాడియేటర్ తీసిన తర్వాత అన్ని ఆస్కార్స్ వచ్చాక ఇమ్మీడియట్గా చాలా బ్యాడ్ ప్రాజెక్ట్ వచ్చేసింది సేమ్ డైరెక్టర్ నుండి. కాబట్టి ఫిల్మ్సే డిసైడ్ చేస్తాయి ఒక్కోసారి, డైరెక్టర్ అనడం కన్నా కూడా. క్రిస్టోఫర్ నోలాన్ అవ్వచ్చు, హ్యూర్ ఇట్ మేబీ రాజమౌళి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. ఒక్కరని ఉండదు కదా. మాలాంటి వాళ్ళకు ఎప్పుడు కూడా మేము నేర్చుకోవాలనుకున్నప్పుడు వీళ్ళందరూ ఉంటారు. అంటే బట్ మీ సీన్ కంపోజిషన్ విషయంలో కానీ లేదంటే ఆ స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఎవరిదైనా ప్రభావం ఉంటుందా, లేదంటే మీకంటూ ఒక సొంతం నా వరకు, నా ప్లానింగ్, నాకు ఎలా ఉండాలి మూవీస్. ఎందుకంటే మనం వీళ్ళందరివి చూసి రీసెర్చ్ చేసిన తర్వాత ప్రతి మనిషికి మనకంటూ ఒక ఇండివిజువల్ ఏర్పడుతుంది. అదే ఫాలో అవుతాను నేను. ఓకే. కానీ ఇండివిజువాలిటీని మీరు ఎప్పుడు క్వశ్చన్ చేసుకోలేదా సార్? ఎలాగా? నా వరకు నేను కరెక్ట్గా ఉన్నాను, నా వరకు నేను తీసిన సినిమా అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని మీకంటూ ఒక చెక్ పాయింట్ ఏంటి ఉంటుందండి? ఇప్పుడు నాకు నేనే ఒక 10 సార్లు చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రాస్తున్నాము. ఇప్పుడు ఒకటండి, మనం ఏది కూడా సినిమా రిలీజ్ అయ్యి ప్రజలు జడ్జి చేసే వరకు మనకు తెలియదు. మన అందరం కూడా ఒక గొప్ప సినిమా చేస్తున్నామని వర్క్ చేస్తాం, మంచి సినిమా చేయాలనే వర్క్ చేస్తాం. అది తెలిసి ఉంటే చాలామంది అదే చెప్పారు ఎలాగా ఏంటి అనేది. బట్ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి, కామన్ సెన్స్ ఉంటుంది, అది మిస్ అవ్వకూడదు. దాని తర్వాత మిగతావన్నీ కూడా వస్తాయి. అది లేకుండా జాగ్రత్త పడతాం. ప్లస్ మా సర్కిల్లో కానీ, మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరితో డిస్కస్ చేయడం సినిమా ఏంటి అనేది, ఇవన్నీ పట్టుకొని జాగ్రత్త తీసుకొని చేస్తున్నాం. అంటే మీకు ఈ సినిమా అనేది ఒక సెకండ్ ఛాన్స్, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన సెకండ్ ఛాన్స్ చాలా క్రూషియల్ థింగ్. అండ్ దట్టు ఇప్పుడు అంటే అంతకుముందు కథా సినిమా రిలీజ్ అయిన టైంలో థియేట్రికల్ బిజినెస్ ఎలా ఉంది, రెవెన్యూస్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసలు థియేటర్లో ఒక సినిమా నిలదొక్కుకోవడం అనేది చాలా ప్రశ్నార్థకం అయిపోయిన సందర్భం ఇప్పుడు అది. సో ఈ పోటీలో దట్టు ఇప్పుడు December 25 ఆల్రెడీ మనం ఒక లిస్ట్ కనిపిస్తుంది, ఒక 7-8 సినిమాలు ఉన్నాయి రెడీగా రిలీజ్కి. సో ఇన్ని సినిమాల మధ్యలో ఇవన్నీ రిలీజ్ అవుతున్నప్పుడు మీలోనే ఒక దర్శకుడు కానీ, మీలోనే ఒక క్రియేటర్ కానీ ఎంతవరకు మాత్రం పెడుతున్నాడు, లేదు నా సినిమా కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవ్వలేకపోతుందో లేదంటే అవుతుందో అని? అదేం లేదు, ఆ డౌట్ ఏం లేదు. ఓకే, 100% కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఓకే. ఎందుకంటే మన సినిమా బాగున్నప్పుడు నాకు తెలిసి మన సినిమా ఖచ్చితంగా ఆడుతుంది, అవి బాగున్నప్పుడు అవి ఆడుతుంది. ఇప్పుడు 2-3 సినిమాలు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి, మనం చెప్పడం అంటే ఇది ఓన్లీ హిట్ ఫ్లాప్ గురించినే కదా సార్. జనాలకి రీచ్ అవ్వడం కూడా ఏమైపోతుంది అంటే రీచబుల్ ఫ్యాక్టర్ అనేది ఇన్ని సినిమాల్లో వాళ్ళకి, అంటే అంతకుముందు వారానికి ఒక సినిమా, మ్యాక్సిమం 2 సినిమాలు వచ్చిన సందర్భాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 7-8 సినిమాలు వచ్చేటప్పటికి జనాలకు ఆప్షన్స్ ఎక్కువైపోయి ఇప్పుడు థియేటర్లో ఆప్షన్స్ వస్తున్నాయి,
ద సేమ్ టైం మళ్ళీ ఓటీటీలో కూడా సేమ్ అదే వారంలో 2-3 సినిమాలు రిలీజ్లు ఉంటున్నాయి. ఇవి సరిపోదన్నట్లుగా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వీటి వల్ల ఏంటిది ఎంటర్టైన్మెంట్ ఎట్ దేర్ ఫింగర్ టిప్ అనే కైండ్ ఆఫ్ అయిపోయింది. సో ఇంత కంటెంట్ అవైలబిలిటీ అది ఉన్నప్పుడు మన సినిమా ఇప్పుడు ఈషా అనే సినిమా ఓకే నేను ఖచ్చితంగా థియేటర్లో చూడాలి అనే కైండ్ ఆఫ్ ఒక సెన్స్ అనేది ఆడియన్స్లో కలిగించడం అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్ అయిపోయింది ఇప్పుడు. సో అది ఎందుకంటే నేను అనుకోవడము హారర్కు సపరేట్ ఎప్పుడు కూడా యూత్లో ఒక క్రేజ్ ఉంది. అది నేను ఫస్ట్ దాన్ని బిలీవ్ చేస్తాను. ప్లస్ ఆ టీజర్ అయినా ట్రైలర్ అయినా ఇప్పుడు జనాలకు వెళ్ళిన విధానం కావచ్చు ఇవి ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడు యూత్ మిగతా వాటికన్నా కూడా హర్రర్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అన్న బిలీఫ్ అయితే నాకు ఉంది. అది ఇది ఫస్ట్ మిగతా వాటికన్నా చిన్న ఇంపార్టెన్స్ మనకు కూడా దొరకడానికి అది చూడాలి. ఇంకా ఆ రోజు మార్నింగ్ షో నుంచి ఆ టాగును బట్టి అది పికప్ అవుతుంది. చూసాం కదా, ఎందుకంటే రీసెంట్ మలయాళం మూవీ డైసరే వచ్చినప్పుడు డైసరే చూసాం. మంచి దానికి అది ఏ సర్టిఫికేట్ సినిమా అయినప్పటికీ కూడా మంచి అసలు ఆ సినిమాకి వెళ్తే ఇక్కడ అసలు దానికి ప్రమోషన్ లేదు ఏం లేదు. మేము మార్నింగ్ షో రిలీజ్కి వెళ్తే దాదాపు 80% థియేటర్ ఫుల్ అయ్యి ఎవరు వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఏంటి అదే కాదండి. ఇప్పుడు చాలా ఫిల్మ్స్ కూడా మన ఎగ్జూమా అనే ఫిల్మ్ వచ్చింది. ఇది ఎగ్జూమాకి వెళ్ళే థియేటర్లో ఎంత ఆడింది, దాదాపు 10 weeks 11 weeks రన్ అయింది హైదరాబాద్లో ఎగ్జూమా అనే ఫిల్మ్. దానికి కూడా ఉన్నారు ఇక్కడ ఎవరికి తెలియదు, అది జస్ట్ ఫోన్లో చెక్ చేసుకొని వెళ్తున్నారు బికాస్ ఆఫ్ హారర్ అని కంటెంట్ అవ్వచ్చు ఏమో. కంటెంట్ సజెషన్ ఎవరైనా ట్విట్టర్లో ఇది బాగుందంట అంతే వెళ్తున్నారు. సో మౌత్ పబ్లిసిటీ అనేది కీలకమైంది. మనకన్నా చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఈ వీక్ ఏం సినిమాలు వస్తున్నాయి, దేనికి వెళ్ళాలనేది ముందే ఫిక్స్ అవుతున్నారు వాళ్ళు. అది మన నమ్మకం, మన సబ్జెక్టుకు వస్తారని. అలాగే ఇంకొక పక్కన మనకు వచ్చే ఫిల్మ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ టాపిక్ ఇది అది గ్రాప్ చేస్తుంది, ఎన్నో ఉండొచ్చు. బట్ ఇవన్నీ అదే అంటున్నాను, మన నమ్మకం మీద మనం వెళ్ళడం అంతే. అయితే మీకున్న క్లారిటీ ఫైన్ సార్, అంటే లేదు ఖచ్చితంగా నా సెట్ ఆఫ్ ఆడియన్స్ వేరు, హారర్ సినిమా కంటే ఒక సపరేట్ జానర్ ఆఫ్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నది, ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు మెయిన్ వచ్చి ఇదంతా కూడా ట్రబులింగ్ ఫ్యాక్టర్ అంతా కూడా థియేటర్స్ సంఖ్య. సో ఇప్పుడు దండోరా వస్తుంది సేమ్ 25th, ఇంకా ఒక 4-5 సినిమాలు అలా మంచి ఇది ఉన్న బజ్ ఉన్న సినిమాలే ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఈషా అనేది నిలదొక్కోవడం అనేది సెకండరీ, వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చి జనాలు బాగుందంటాను. ఫస్ట్ అంటే మీకు వంశనందిపాటి బన్నీవాస్ లాంటి వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక సినిమా ఒక రికమెండేషన్ లెవెల్లోకి వెళ్ళడానికి ఉన్న యూఎస్పీ పాయింట్ ఏంటి? అదే అంటున్నాను నేను ఇప్పుడు చెప్పింది అండి. మనకు ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ దామోదర్ ప్రసాద్ గారు అవ్వచ్చు, బన్నీవాస్ గారు అవ్వచ్చు, వంశీ గారు అవ్వచ్చు, వీళ్ళు స్ట్రాంగ్గా సినిమాను పట్టి బయటికి తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న వాళ్ళు భగవంతుడి దయ వల్ల యాడ్ అయ్యారు ఈ సినిమాకు. అదంతా కూడా ఆస్పెక్ట్ వాళ్ళు పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ కంటెంట్ను నీట్గా మీరు అదొకటి దృష్టి పెట్టి మాకు ఇచ్చేయండి చాలు, మిగతాది ఎంతైనా చేస్తాం. నిజంగా మేము ఇంతవరకు ఎంత కష్టపడ్డామో మూవీ గురించి, వాళ్ళు అంతకుమించి డే నైట్ కష్టపడుతున్నారు ఈ సినిమా ప్లాన్. అందువల్ల నేను ఇంకా వైపు ఆలోచించదలుచుకోలేదండి, ఎందుకంటే అది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది. ప్లస్ యూత్లో కూడా బయట బన్నీవాసు గారు, వంశీ గారు సినిమా తీసుకున్నారు అంటే సినిమా బాగుంటుందంట అన్న ఒక క్రెడిబిలిటీ బిల్డ్ అయ్యింది. అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది కూడా ఒక హర్రర్తో పాటు అది కూడా ఒక ప్లస్ అవుతుంది మాకు ఆస్పెక్ట్. భగవంతుడి దయ వల్ల ఈ కంటెంట్ అనేది వాళ్ళ క్రెడిబిలిటీని కూడా పెంచుతుందనే మేము కూడా అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు అంటే మీరు చెప్పారు ఇంతకుముందు ఒక ఫ్యామిలీ ఇష్యూస్ రకరకాల కారణాలుగా సినిమాలకు దూరంగా ఉన్నాం. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సినిమా తీస్తానన్నప్పుడు మీ ఫ్యామిలీ కానీ లేదంటే మీ సన్నిహితులు కానీ వద్దని వారించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళందరూ ఏం చెప్పి ఒప్పించారండి? అసలు ఏం లేదు, అంతే కన్విన్స్. ఇప్పుడు మనకున్నటువంటి ప్యాషన్ ఏదైతే ఉందో అది డ్రైవ్ చేస్తుంది అంతే దానికి. అంటే బట్ అసలు ఈ ఏజ్లో ఎందుకు రిస్క్, ఎందుకు అవసరం, సెటిల్డ్ లైఫ్ ఉంది కదా అనే కైండ్ ఆఫ్ ఇదే ఉంటుంది. అందులో ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది 5% ఖచ్చితంగా ఉంటుంది. కానీ అదే మనం కన్విన్స్ చేసుకొని రావడమే అంతే. ఓకే. బట్ మీ పిల్లలు కానీ ఎవరు గట్టిగా ఏమనలేదా? యాక్చువల్గా నా పిల్లలు లేట్ మ్యారేజ్, అదే చెప్పారు కదా, నా పిల్లలు చాలా చిన్న పిల్లలు, ఇంకా వాళ్ళకేం తెలియదు లైఫ్ గురించి. అందువల్ల ఇంకా వాళ్ళు ప్రశ్నించే స్థితిలో లేరనమాట. వాళ్ళు ప్రశ్నించే స్థితికి వచ్చేసరికి మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా వాళ్ళకి కనిపించాలి అనేది అయితే కోరిక నాకు. అయితే సార్ ఇప్పుడు ఈ సినిమా వరకు ఈషాలో ఇప్పుడు ఏ సర్టిఫికేట్ రావడం అనేది ఒక ప్లస్గా చూస్తారా మైనస్గా చూస్తారా? ప్లస్ మైనస్ ఏముండదండి, ఏ రావడము ప్లస్ అని అయితే అనుకోవడానికి లేదు. ఇప్పుడు యూబయ్యే బట్ తెలుసు కదా మీకు, హర్రర్ అంటేనో ఆత్మన వరుడు ఒక బ్లాక్ మ్యాజిక్ సింబల్ ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఏ అనేది దాన్ని ఇంకా మనం అవాయిడ్ చేయలేమన్నమాట. ఏ మంచిది కాదు, జనరల్గా యూబయ్యే రావడమే మంచిదని ఎవరైనా కోరుకుంటారు. బట్ కంటెంట్ తప్పదు, హర్రర్కు మనం ఏం చేయలేము, దాన్ని అవాయిడ్ చేయలేము. అంతే తీసుకున్న టాపిక్కే అది అయినప్పుడు ముందే ఫిక్స్ అయి ఉన్నాం అనమాట. బట్ మోస్ట్ హారిఫైయింగ్గా ఉంది అన్న ఒక ఇది ఉంది అంటే అది వాంటెడ్గా చేసింది కదా. కంటెంట్ ఒక రస్టిక్ ఫిల్మ్, ఒక కాన్సెప్ట్ అలా చెబుదాం అనుకుని చేసింది అనమాట అది. దానివల్ల కొద్దిగా అది ఉంటుంది మూవీలో. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు,
ఏ సర్టిఫికేట్ రావడం అనేది ఒక సినిమాకి చిన్నపాటి మైనస్, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేదంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ దూరం అవుతారు ఆ సినిమాకి అని చెప్పి. అందరు ఇప్పుడున్న మల్టీప్లెక్స్ కల్చర్, ఇప్పుడు అదే సింగిల్ స్క్రీన్స్ అనుకోండి, అది ఉండేది కాదు. ఇప్పుడు ఈవెన్ నేనే నా ఫ్యామిలీతో నా పిల్లలతో సినిమా చూడడానికి లేదు కదా, అది మిస్ అవుతాం, ఖచ్చితంగా ఉంటుంది. బట్ అంటే ఏ పాయింట్ దగ్గర దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చింది, దాన్ని ఏమైనా తగ్గించి ఆ మోతాదు ఏమైనా తగ్గిస్తే యూబీఐ వచ్చే ఛాన్సెస్ అసలు లేదు. అస్సలు హర్రర్ అంటేనే ఓకే, టేక్ ఎనీ హర్రర్ మూవీ, దాన్ని మనం ఇంకా అసలు ఆ సర్టిఫికేషన్ అనేది దానికి అవ్వదు అనమాట, ఇంకంతే. ఆత్మలు అన్న వర్డ్ వాడిన, బ్లాక్ మ్యాజిక్ అన్న, ఇలాంటి ఏ కంటెంట్ మీద మనం ఫిల్మ్ తీసినా దానికి ఏ సర్టిఫికేట్ అనేది మస్ట్. కానీ ఒక్కసారి ఈ సెన్సార్ది కూడా నాకు అర్థం కాదు సార్. మొన్న ఒక 2 మూవీస్ రిలీజ్ అయినాయి. అఖండ 2 ఏమో యూబీఐ ఇచ్చారు, మోగిలి అనే సినిమాకి ఏమో ఏ ఇచ్చారు. నాకు అసలు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో సినిమా చూస్తే ఎండింగ్ వరకు వెయిట్ చేస్తా ఉన్నా, అంత ఏ సర్టిఫికేట్ అయిన సీన్ ఉంటుందా లేదంటే అంశం ఏముంటుందా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు అసలు ఆ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఏంటో. అదే మరి వాళ్ళకే తెలిసి ఉండాలండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు రైజ్ చేసిన పాయింట్స్ ఏమున్నాయి ఏంటి అనేది మనకు తెలియదు. అదే చెప్పలేము, అదే అంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఈ సెన్సార్ బోర్డు గురించి ఫస్ట్ నుంచి ఇది జరుగుతూనే ఉంది, డిబేట్స్ అనేవి, అంతే అదే. ఎందుకంటే చాలా అంటే అర్థం చేసుకోవచ్చు, సరే ఫలానా ఏదైనా హింసాత్మక ఏదైనా ఉంటే సరే ఏ ఇచ్చినా సరే అండర్స్టాండబుల్. అది అసలు ఏమీ లేకుండా దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చి, కొన్ని సినిమాలు అసలు నేను షాక్ అయిన మూవీ జాట్ మూవీలో ఈజీగా 30-40 తలకాయలు వేస్తాయి సినిమాలో, దానికి యూఐ సర్టిఫికేట్. జైలర్ అనుకుంటాను, జైలర్ కూడా ఒకసారి తల నరికితే రజనీకాంత్ వెళ్ళిపోతుంది, అది యూఐ. అదే చెప్తున్నాను, ఇది ఎప్పుడూ ఒక బ్రహ్మ పదార్థమే, అది మన ఎవరికి అర్థం కాదు, అది జరుగుతూ ఉంటుంది. సరే, ఈ సినిమా కాస్టింగ్ గురించి అందరూ అంటే మీరు ఎందుకని అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కమ్బ్యాక్ లాగా అనుకున్నప్పుడు కంప్లీట్లీ నోన్ ఆర్టిస్టులకు వెళ్లకుండా మళ్ళీ ఒక మిడ్ ప్లేయర్స్లోనే తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ కథలో అలాంటి క్యారెక్టర్స్ ఉంటేనే మంచిది. నాకు కొంచెం కొద్దిగా ఎక్కువ ఫోకస్ అయి ఉన్న వాళ్ళు, కొద్దిగా హీరో లుక్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎక్కువ మెచ్యూర్డ్ ఆర్టిస్టులు దొరికితే ఆ ఫియర్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతాయని నా ఫీలింగ్. అందుకని వీళ్ళందరూ కూడా మన క్యారెక్టర్స్ లాగే ఉండాలి. అందుకే మీకు మూవీలో చూసినా కూడా మేకప్స్ ఏవి ఉండవు. ఈ కాస్టింగ్ మెయిన్, ఈ నలుగురు కూడా మన వాళ్ళలాగే, మన ఇంట్లో కుర్రాళ్ళలాగే, మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయిలాగే ఉంటారు తప్ప, ఫస్ట్ అది నేను వాళ్ళలో అది తీసేయాలనుకున్నాను ఆడియన్స్ నుంచి. అందుకని అందరూ కూడా చాలా నార్మల్గా ఉన్నప్పుడు ఉంటేనే ఆ ఫియర్ ఫ్యాక్టర్ జనరేట్ అవుతుంది, అంటే అక్కడ ఇదే అవుతుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. అందుకనే కొంచెం అందరు పర్ఫార్మర్స్, ఎక్సలెంట్ పర్ఫార్మర్స్ అందరూ, ప్లస్ ఎవరికి ఆ ఎక్కువ ఇమేజ్ లేదనమాట. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు మూవీలో కూడా అదే ప్లస్ అయింది. మీరు ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, వాళ్ళు భయపడుతున్నప్పుడు మనకు కూడా అదే, మనం ఆ భయాన్ని ఒక పెద్ద స్టార్స్ మీద ఇంకొకరి మీద మనం తీయాలన్నప్పుడు ఖచ్చితంగా అది కొద్దిగా ఇలాంటి కాన్సెప్ట్స్కు అవ్వదు అని నా ఫీలింగ్. సో ఈ విషయంలో మీ లాజిక్ ఫైన్, కానీ CGI కానీ గ్రాఫిక్స్ విషయంలో ఎంతవరకు మీరు దాన్ని ప్రాపర్ అవుట్పుట్ తీసుకురాగలని అనుకుంటున్నారు? చాలా తక్కువ CG ఉందండి, CG ఎక్కువ. ఎందుకంటే టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఉన్న ఒక గబ్బలం షాట్ అనేది కొంచెం ఇది ఇంకొంచెం ప్రాపర్ బాగుంటుంది, అదొక్కటే ఉంది చిన్న ప్రాబ్లం. అదే, బట్ ఇంకా అంతకన్నా మాకున్న పరిమితులు, అదే చెప్తున్నాను కదా, మాది ఏమంటారు, ఇప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసే పేద పిల్లల లాంటి పరిస్థితి మాకు. ఎందుకంటే ఫారిన్ షూస్, ఫారిన్ కోచ్ని పెట్టుకుని రన్నింగ్ రేస్లో పాల్గొనే వాళ్ళు వేరు, మా పరిస్థితి వేరు ఉంటుంది. మాకు తెలుసు ఆ పాదాలు కొట్టుకుపోతాయని తెలుసు, వేళ్ళు పగిలిపోతాయని తెలుసు, కానీ తప్పదు, వెళ్ళాల్సిందే. మాకున్న పరిమితులు చాలా చిన్నవి, బట్ వీటన్నింటినీ మించి ఎమోషన్ వర్క్ అవుతుంది మూవీలో అన్నప్పుడు ఇదైతే. ఓకే, ఎందుకంటే పరిమితులు అనేవి మన వరకు ఉండొచ్చు, బట్ ప్రేక్షకులుగా పరిమితులతో పని లేదు. వాళ్ళు ఖచ్చితంగా చూసేది సినిమా క్వాలిటీ అండ్ కంటెంట్నే. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ సినిమా ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఏ మాత్రం చిన్న వెళ్తూ కనిపించినా అరే అది లేదు అని చెప్పి చాలా పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తున్నారు. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటుంటే బాగుండేమో. అదొక్క షాట్ నాకు తెలిసి అది అదే చెప్తున్నాను కదా, బికాజ్ ఆఫ్ అది చెయ్యొచ్చు, చేయకూడదని కాదు, అదే పరిమితులు, అది ఫ్యాక్ట్, అది మాకున్న పరిస్థితి. ఓకే, అంతకుమించి అసలు సీజీలు ఏముండవు మూవీలో కూడా, చాలా నార్మల్గానే ఉంటుంది మూవీ. ఓకే, మిగతా అవన్నీ చాలా బాగానే ఉంటాయి. ఆ 3D దగ్గరికి వచ్చేసరికి 3 డైమెన్షన్లో కొద్దిగా ప్రాబ్లం అనేది జనరేట్ అయింది. సరే, అయితే మీ 2009 కథా సినిమాలో నాకు అప్పటికి ఆ టైంలో సినిమా చూస్తున్నప్పుడు ఈ పాయింట్ గురించి అనేది అర్థం కాలేదు, కానీ తర్వాత ప్రాణపోని ఏమైందంటే చాలా తక్కువ సినిమాల్లో ఒక మెంటల్ హెల్త్ అనేది ఒక ప్రాపర్గా డిస్కస్ చేసిన సినిమా కథ. సో అంటే అప్పటికి అసలు మెంటల్ హెల్త్ అనే పదం కూడా చాలామంది తెలియదు నిజంగా. అప్పటికి అన్నీ డిజార్డర్లు అంటే పెద్ద రోగాలు అనే కైండ్ ఆఫ్ ఒక యాటిట్యూడ్తోనే ఒక థాట్ ప్రాసెస్లోనే ఉండేవారు జనాలంతా కూడా. సో అంత ఫార్వర్డ్ థింకింగ్ ఆలోచించిన మీరు ఇప్పుడు ఈ ఈషా సినిమాతో ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఈషా సినిమాలో అగైన్ దీంట్లో ఏంటంటే అదే మన జీవితాల్లో ఉన్న కొన్ని సంఘటనలు ఉంటాయి, చావులు, పుట్టుకలు, ఆత్మలు. అంటే మనము భగవంతుని నమ్మినప్పుడు భగవంతుని సృష్టిలో కొన్నిటిని మనము
అవి డిబేటబులే ఫస్ట్ నుంచి కూడా, సృష్టి పుట్టినప్పటి నుంచి కూడా ఉంది, ఏన్షియంట్ టైం నుంచి కూడా, మనకు అర్లీ హ్యూమన్స్ టైం నుంచి కూడా. అదే నేను ఇంతకుముందు కూడా ఒక చోట అదే చెప్పాను. ఇప్పుడు మనం ఎందుకు అందరము ఇప్పుడు చూడండి, డెత్ రిచువల్స్ అందరూ ఒకే రకంగా చేయరు. కొందరు పూడుస్తారు, కొందరు కాలుస్తారు, కొన్ని దేశాలు మమ్మిఫై చేస్తారు, కొందరు బాడీనే బయట వదిలేస్తారు పక్షుల కల. ఇవన్నీ కూడా మన సృష్టిలో, మన ధర్మాల్లో ఉన్నవి. కాబట్టి నేను ఆ కంటెంట్ అంటే ఇది స్పీడ్ అని కాదు, ఇది యూనివర్సల్గా ఎప్పుడు మనకు ఈ సృష్టి ఉన్నంత వరకు ఉండేటటువంటి ఎలిమెంట్స్. దాంట్లో పాటు మనకున్నటువంటి బిలీఫ్స్, కొన్ని నమ్మకాలు, అది అవునా కాదా అన్న థింగ్స్. ఆత్మలు ఏంటి, అసలు ఆత్మలు అంటే ఏంటి, ఏమనుకుంటున్నాం మనము, ఈ థింగ్స్ అన్నిటినీ కలిపి ఒక కాన్సెప్ట్ లాగా చేయాలని అనిపించింది. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ నన్ను ఇన్స్పైర్ చేసింది రాసుకోవడానికి, అందువల్ల అది చేసింది. బట్ ఇందులో ఉండే ఎలిమెంట్ మెయిన్ కోర్ పాయింట్ ఏంటి సార్ అసలు? అంటే ఇది మోర్ ఆఫ్ ఒక కంప్లీట్ ఒక హారర్ ఫిల్మ్లోకి వెళ్ళిపోతుందా, లేదు అంటే విల్ ఇట్ డిస్కస్ ఎనీ స్పెసిఫిక్ థింగ్ దట్ విల్ రైజ్ క్వశ్చన్స్ యాజ్ వెల్? ఇప్పుడు అదే అంటున్నాను, ఈ హర్రర్ అనేది కూడా ఈ డ్రైవ్లో ఒక భాగమే. దాని మించి ఒక చిన్న కంటెంట్ ఒకటి ఉంది. ఆ కంటెంటే మీకు లాస్ట్ 15 minutes 20 minutes ఒక డ్రామా ఉంటుంది మూవీలో. అది విచిత్రంగా ఏంటంటే అది ఒక మంచి ఎలిమెంట్ బ్లెండ్ అయింది అనమాట. కథ అనుకున్నప్పుడే దాని మీద నుంచి బేస్ చేసింది. అది మనకు తెలియని ఒక రకమైన ఒక నిండుదానాన్ని ఇస్తుంది కథ. అయితే మొన్న ఈ రిలీజ్ ప్రెస్ మీట్లో వంశీనందపాటి గారు మరీ ఏకంగా తాయెత్తులు అమ్ముతారు, అంత గడగడలాడేస్తారు. సో నిజంగా ఏ మేరకు భయపడగలుగుతుందని, ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల హారర్లు చూస్తున్నారు జనాలు. ఇది ఖచ్చితంగా మనం కొత్తగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు రాత్రి సినిమాకి భయపడినట్టు ఆడియన్స్ ఇప్పుడు భయపడకపోవచ్చు ఖచ్చితంగా. సో ఇప్పుడు నిజంగానే నిజంగా తాయెత్తు కట్టుకొని గడగడలాడే అంత భయం కలిగిస్తుందా ఈషా? భయం అనేది అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది. ఆ భయం అనేది ఎందుకంటే ఆ కంటెంట్లోనే ఆ డెప్త్ ఉంది. అదేదో షార్ట్స్ వల్ల, సీన్స్ వల్ల అని కూడా నేను చెప్పట్లేదు. ఆ మూడ్ క్రియేట్ అవుతుంది. ఆ ఎంచుకున్న ఎలిమెంటే ఆ మూడుని క్రియేట్ చేసే ఎలిమెంట్ అనమాట. అది మీకు తెలియకుండా అలా లోపలికి తీసుకెళ్తుంది. తీసుకువెళ్ళినప్పుడు అక్కడ జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా కూడా ఆ చిన్న భయాన్ని అయితే 100% కలిగజేస్తుంది. అంటే ఈ భయం ఇప్పుడు ఈ హారర్ సినిమాల్లో భయం క్రియేట్ చేయడం అనేది ఇంతకుముందు జంప్ స్కేర్స్తో ఎక్కువ చేసేవారు. అవును. సో అది కొన్నాళ్ళకి ఆడియన్స్ కూడా బోర్ కొట్టేసింది. ఆ జంప్ స్కేర్స్ పోయి కంప్లీట్ సినిమా మూమెంటం బట్టే భయపడే ఇది వచ్చింది ఇప్పుడు జనాల్లోకి. సో ఇప్పుడు ఈషా ఏ ఫార్మాట్ ఫాలో అవుతుంది? ఈషా అనేది అదే కాన్సెప్ట్ మీదే వెళ్తుంది. జంప్ స్కేర్స్ ఉన్నాయి, బట్ జంప్ స్కేర్స్ అన్నది 100% అదే సినిమాని బతికిస్తుంది అన్నది అయితే లేదు. బట్ కొన్ని జనాలు థియేటర్లో ఫీల్ అవ్వాలి, ఎంటర్టైన్ అవ్వాలి కాబట్టి ఓ 10% to 20% జంప్ స్కేర్స్ ఉంటాయి, అంతవరకే తప్ప మీకు స్లోగా మన బ్లడ్ కంప్లీట్లీ దాన్ని వేస్ట్ చేసుకునేది కాదు, బాడీలోకి ఇంజెక్ట్ అయ్యే హారర్ ఎక్కువ ఉంటుంది. ఆ స్లోగా సూతింగ్ అలా లోపలికి ఎంటర్ అయిపోయే హారర్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అంటే ఆ వాతావరణాలు, ఆ పరిస్థితులు ఆ లోపలికి తీసుకెళ్ళి మనల్ని ఆ చిన్న స్పైన్ చీలింగ్ కైండ్ ఆఫ్ అది కలగజేస్తాయి. అంటే మనకి తెలుగులో హారర్ అనేటప్పటికీ సార్ ఎప్పుడు కూడా కంప్లీట్ డార్క్ హారర్ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు దాకా. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్ చూడరేమో అని, యాక్సెప్ట్ చేయరేమో అని ఒక భయం ఏమో తెలియదు. కానీ అంటిల్ అన్లెస్ మలయాళంలో వచ్చిన తక్కువ సినిమాలు, ఇప్పుడు భూతకాలం, భూతకాలం ఆయన భూతకాలం కూడా. సో అంత డార్క్ అనేది మనం ఇందులో దెయ్యాన్ని చూపిస్తున్నా సరే చాలా బ్రైట్గా చూపిస్తాం మనం తెలుగులో ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద. అది తర్వాత హారర్ కామెడీ కింద కూడా టర్న్ అవుట్ అయిపోయింది ఇదంతా. సో ఇప్పుడు ఈషా అనే సినిమా త్రూ ఏదైనా ఒక కంప్లీట్ జానరా చేంజ్ చేసేస్తుందని అడగను, బట్ అట్లీస్ట్ విల్ ఇట్ చేంజ్ ఏ స్పెసిఫిక్ థింగ్ కాల్డ్ ఓకే హారర్ సినిమా డైనమిక్స్ ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? అదే మనం ఇంతవరకు మీరు అన్నట్లు హారర్ కామెడీ యాడ్ అవ్వకపోతే ఇక్కడ వర్కౌట్ అవ్వదేమో అన్న ఒక భయం ఫస్ట్ నుంచి ఉంది మనకి. అంటే మనం అనుకుంటున్నాం అది మరి, బట్ అదర్ లాంగ్వేజెస్ నుంచి మనకు వచ్చిన సినిమాలు ఆడాయి కదా. ఇక్కడ చెప్పాను, సిటీలో ఎగ్జూమా లాంటి ఫిల్మ్ ఆడింది, దాదాపు ఎన్ని వారాలు ఆడిందో అసలు. మయూరి ఆడింది, ఒక అద్భుతమైన, నాకు చాలా ఫేవరెట్ ఫిల్మ్ నయనతార మయూరి. ఆడవని కాదు, బట్ అంటే ఈ హర్రర్ ఉండడం తప్పని కాదు. హర్రర్కు కామెడీ యాడ్ అవ్వడం అన్నది ఎప్పుడూ ప్లస్. అదే స్త్రీకి వర్కౌట్ అయింది. కామెడీ యాడ్ అవుతే ఏమవుతుందంటే ఇంకా యూనివర్సల్ ఇది అవుతుంది. అవి కొన్ని కాన్సెప్ట్స్కి అది కథ రాసుకున్నప్పుడే అది ఉంటుందన్నమాట ఆ ఫ్లేవరు. దీంట్లో అది లేదు. బట్ ఇది కంప్లీట్ ఒక రస్టిక్ డార్క్ హారర్ ఇది. ఓకే, చూడాలి ఇది. అంటే అందుకే అంటాను, బట్ ఇది సెక్షన్ ఆఫ్ కొంతమందికి నచ్చుతుందా, ఎంతమందికి నచ్చుతుంది అది ఇంకా మనం చెప్పలేము. రేపు రిలీజ్ అయిన తర్వాత ఉన్న ఇంపాక్ట్. అంటే ఈ మేకింగ్ విషయంలో ఏదైనా కొత్త గ్రామర్లో ఏమైనా ట్రై చేశారా, లేదంటే ఫార్మాట్ ఇదే మన ఫార్మాట్ కాబట్టి దీన్ని ఫాలో అయ్యారా? అట్లేం లేదు, మీకు కంప్లీట్ ఈ కథ ఎలాగ అడుగుతుందో, ఎలాగ నేరేషన్ కోరుకుంటుందో అలాగే చేసాం. బట్ దీనికి చేసింది ఏంటంటే మేము ఫ్రెష్ ఎక్స్పెరిమెంట్ ఒకటి, అదే లైటింగ్ 3ను ఫాలో అయ్యాం. మీకు పికప్ బ్లూ కైండ్ ఆఫ్ ఒక కంప్లీట్ ఒక వరల్డ్ బిల్డింగ్. దానివల్ల మేము మాకున్న పరిమితుల్లో ఎంత బెస్ట్ చేయగలమో అది చేసాము. ప్లస్ సౌండ్ డిజైనింగ్ మెయిన్. సౌండ్లో మాత్రం కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసాం. ఒక 2 టైప్స్ ఆఫ్ సౌండ్స్ని మేము ఇండియన్ క్లాసికల్ వాడుతూ మీకు
మీకు ఆఫ్రికన్ ట్రైబల్ కైండ్ ఆఫ్ సౌండ్స్ను Okay. ఈ ఎఫెక్ట్స్ను బ్లెండ్ చేసామన్నమాట. ఇది ఒక కొత్త ఫ్రెష్ ఒక ఎక్స్పెరిమెంట్. అందుకే ట్రైలర్స్ కూడా మీకు ఒక వింతగా ఉంటాయి కొన్ని సౌండ్స్ కానీ ఆ ఎక్స్పెరిమెంట్ అయితే చేసాం దీనిపైన. అది ఖచ్చితంగా అది ఎగ్జైట్ చేస్తుంది థియేటర్. కూల్. ఎందుకంటే ఆర్ఆర్ ధ్రువన్ కూడా తను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు సౌండ్ డిజైన్ విషయంలో, సినిమా విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎక్సైట్ చేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ అనేది, సౌండ్ డిజైన్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డై సిరే కూడా బికాస్ ఆఫ్ సౌండ్ డిజైన్ మ్యాక్సిమం వర్కౌట్ అయింది ఆ సినిమా అంతా కూడా. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ సినిమా బేసిక్ నేపథ్యం ఏంటి? ఈషా సినిమా నేపథ్యంగా ఒక పాయింట్గా చెప్పాలంటే ఏంటి? అదే మనకున్న ఆత్మలు ఉన్నాయా లేదా అని ఒక నలుగురు చిన్న కుర్రాళ్ళలో చిన్నప్పుడు ఆ ఏజ్లో మొదలైన ఒక ప్రశ్నకు సమాధానం వాళ్ళు వెతుకుతూ వెళ్తారు. ఓకే. వాళ్ళకి ఏం సమాధానం దొరికింది అన్నదే ఆ వెతికే క్రమంలో ఒక డార్క్ వరల్డ్ ఉంటుంది, అదే చెప్తున్నారు దాంట్లో. మనకు బయటికి కనిపించే ప్రపంచము వేరు ఉంటుంది, మన ఊహకందని చీకటి ప్రపంచం ఒకటి ఉంది అని ఒక పర్సన్ నమ్ముతున్నాడు, లేదు అని వీళ్ళు నమ్ముతున్నారు. అది ఉందా లేదా, వాళ్ళ మధ్య డిబేట్లో ఏం జరిగింది అన్నదే థింగ్. ఆ నలుగురు స్నేహితులకు ఇప్పుడు ఆ చిన్నతనంలో మొదలైన ప్రశ్నకు సమాధానం వాళ్ళకి దొరికిందా లేదా అన్నది. సో ఈ షూ ఎన్ని డేస్లో అయింది సార్ షూట్ అంతా? అయితే 25 days. చాలా తక్కువ డేస్లో తీసారు సార్. అలా సింగిల్ షెడ్యూల్ అయిపోయింది సార్? లేదు లేదు, ఒక 3 schedules పట్టింది. ఆ లొకేషన్స్ వేరు. ఓకే. ఓకే. ఎక్కడైనా షూట్ అంతా? అరకులో దాదాపు 11 days అరకు చేసాము. ఓకే. కంప్లీట్గా వర్జిన్ లొకేషన్స్కి వెళ్ళిపోయాము అరకు అంతా కూడా. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక హౌస్, అది బై గాడ్స్ గ్రేస్ అది దొరికింది. అది మాకే దొరికింది, మా తర్వాత అయిపోయింది ఆ హౌస్. హైదరాబాద్లో. ఓకే. అది ఫిల్మ్ హౌస్ కాదు, తెలిసిన వాళ్ళ హౌస్. వాళ్ళు దాన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేసి ఫ్రెష్గా కట్టాలనుకుంటూ ఉన్నారు ఫామ్ హౌస్ లాంగ్లో. అది చాలా వింతగా దొరికింది ఆ హౌస్. ఓకే. మా వర్క్ అయిపోయింది, వర్క్ అయిపోతూనే ఇప్పుడు అది ఫ్రెష్గా దాన్ని అంతే అంతే అంతే. గుడ్ సార్. సో మీరు అనుకున్న బడ్జెట్ లోపు మీరు చెప్పారు బడ్జెట్ పరిమితులు ఉన్నాయి అని చెప్పేసి, బట్ ఆ పరిమితులు ఎక్కడ దాటాల్సి వచ్చిందా ఈ సినిమా విషయంలో? పరిమితులు దాటాల్సి వచ్చింది, కొద్దిగా దాటాల్సి వచ్చింది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్లో దాటాల్సి వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా మేము చాలా స్ట్రాంగ్గానే ఇప్పుడు మొత్తం సారథిలో చేసాము. టెక్నికలీ సౌండ్ మిక్సింగ్ అంతా కూడా సారథి. డిఐ వచ్చేసి B2Hలో చేసాము. టాప్ రఘునాథ్ వర్మ గారు మెయిన్ B2H, ఆయన కూర్చొని పర్సనల్గా చేశారు, కాన్సెప్ట్ నచ్చి మాకు. ఓకే. అలా మిక్సింగ్ కూడా అద్భుతంగా సతీష్ గారు అని ఇప్పుడు సారథిలో మెయిన్ KGFకి వర్క్ చేసినాను. సౌండ్ డిజైనింగ్ అంతా ఆయన చేశారు. అలాగే మా డిఓపి వచ్చి టెక్నికల్ సైడ్ మేము చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ నుండి ప్లాన్ చేసుకున్నాం. ధృవ అవ్వచ్చు, ధృవతో పాటు కుశల్ అనే అబ్బాయి ఉన్నాడు, సౌండింగ్ సైడ్. ఇవన్నీ చాలా స్ట్రాంగ్ పెట్టుకున్నాం అనమాట మూవీకి. అందువల్ల కొంచెం అక్కడ కొద్దిగా స్పెండ్ చేయాల్సి వచ్చింది తప్ప మేకింగ్లో వాటిలో మేము అసలు చేయలేదన్నమాట, డిస్టర్బ్ చేయాలి బడ్జెట్. సార్ వీళ్ళందరినీ కాదు కానీ దామోదర్ ప్రసాద్ గారిని ఎలా ఒప్పించారు అసలు? ఆయన అసలు నాకు సినిమాలే వద్దని, ప్రొడక్షన్ వద్దని చెప్పి వెళ్ళిపోయాను ఆయన్ని. దాము గారు నాకు దాదాపు 10-15 yearsగా తెలుసు. నాకు ఒక బ్రదర్ లాగా ఆయన, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనమాట ఆయన. యాక్చువల్గా దాము గారు నేను ఇంకో ఫిల్మ్ చేయాల్సింది, అది కూడా కథ ఓకే అయింది వేరే చోట. బట్ కొద్దిగా అక్కడ లేట్ అవుతుండడం బికాస్ ఆఫ్ బడ్జెట్ కన్స్టెంట్స్, అది కొంచెం ఇమ్మీడియట్గా ఈ కాన్సెప్ట్ అనిపించింది. ఆయన అందుకనే వెళ్దామంటే మా ఫ్రెండ్ వెంకట్ అనేసి నా ఫ్రెండ్ అనమాట, అబ్బాయి ప్రొడ్యూసర్. దాము గారు కూడా బాగా తెలుసు. అలా మేము అందరం కలిసి ప్లాన్ చేసి ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే. ఎందుకంటే ఆయన అసలు ఎవరైనా వెళ్ళినా కూడా ఎందుకమ్మా మీకు అంటే ఆయనకి ఎందుకో నా కాన్సెప్ట్స్ నేను తెలుసు బాగా, నా కాన్సెప్ట్స్ అంటే బాగా ఇష్టం. మేము 3-4 కాన్సెప్ట్స్ అనుకొని నచ్చి చేయాల్సినవి అన్నీ రెడీగా ఉన్నాయి. బౌండరీ స్క్రిప్ట్, అదే మీరు అన్నది ఇంతకాలం ఏం చేశాను నేను ఈ గ్యాప్లో అంటే, నేను దాదాపు ఒక 15-20 స్క్రిప్ట్స్ రాసుకున్నాను. చాలా తీవ్రంగా ఉన్న స్క్రిప్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అది ఏ ఎమోషన్ అయినా కావచ్చు, వాటిలో ఇంటెన్సిటీ ఉంటుంది, ఆ జెన్యూనిటీ ఉంటుంది. ఆ స్క్రిప్ట్స్ అవే 2-3 స్క్రిప్ట్స్ ఆయన విన్నారు, ఆయనకు బాగా నచ్చాయి అన్నీ కూడా. బట్ ఇది ముందు వర్కౌట్ అయింది. సూపర్ సార్. సో ఫైనల్గా ఈ సెకండ్ ఛాన్స్ అనేది మీకు చాలా లేట్గా వచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ అనేది ఎంతవరకు సద్వినియోగపరచుకోగలిగారు? అట్ ద సేమ్ టైం ఈ సెకండ్ ఛాన్స్ని ఆడియన్స్ ఎంత ప్రాపర్గా ఆదరిస్తారు అనుకుంటున్నారు? అంటే చేస్తారు, అదే మన ఒక నమ్మకంతోనే ముందుకు వచ్చాము చేయాలనేది. మాకైతే 100% బిలీఫ్ ఉంది యాక్సెప్ట్ చేస్తారు అనేసి. ఎందుకంటే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది, డ్రైవ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్రెడిక్టబిలిటీ ఉండదు ఫిల్మ్లో. మీకు క్లైమాక్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఒకటి ఉంటుంది మెయిన్. దాంట్లో ఎమోషన్ ఒకటి ఉంటుంది మీకు. జస్ట్ ఖచ్చితంగా ఒక చిన్నపాటి పెయిన్, ఒక చిన్నపాటి కళలో నీళ్ళు, అలాంటి ఒక థింగ్ అనమాట. అంటే ఆ జెన్యూనిటీ ఉంది స్క్రిప్ట్లో. సినిమాటిక్ దీనికోసం చేసినలాగా అనిపించదు, మీకు నిజాయితీగా ఉంటుంది స్క్రిప్ట్. ఆ నిజాయితీ సేవ్ చేస్తుంది ఫిల్మ్ అని మేము అనుకుంటాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఈషా. థ్యాంక్ యూ. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ సక్సెస్. ఎందుకంటే ఒక సెకండ్ ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టమో తెలుసు. సో ఆ సెకండ్ ఛాన్స్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారని ఆశిస్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ.